ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలి సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో టీడీపీ సీనియర్లు లాబింగ్ మొదలుపెట్టేశారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు ఎమ్మెల్సీ పదవులపై ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 5గురు నేతలు ఎమ్మెల్సీ పదవులు తమకు ఇచ్చి తీరాలని పట్టుబడుతున్న వైనం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక్క ఉమ్మడి అనంతపురం నుంచే ఎమ్మెల్సీ సీట్ల కోసం భారీగా ఒత్తిడి ఉండడం, మరోపక్కన జనసేన బీజేపీల నుంచి ఒత్తిడి ఉండడంతో 5 సీట్లు ఎవరెవరికి దక్కుతాయనే దానిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ పదవుల కోసం పలువురు టీడీపీ సీనియర్ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సమాచారం. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నాం కాబట్టి తమకు సీట్ ఇప్పించాలని వారు లాబియింగ్ జోరుగా కొనసాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులపై కన్నేశారట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు తమకు ఇవ్వాల్సిందేనని కొందరు చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా మరికొందరు మంత్రి నారా లోకేష్ వద్ద లాబియింగ్ చేస్తున్నారట. ఇప్పుడు కాకపోతే ముందు ముందు అవకాశం దక్కుతుందో లేదోనని భావిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కలేదు. ఎమ్మెల్సీ సీటు తప్పకుండా ఇస్తామని చెప్పి అప్పట్లో ఆయన్ను చంద్రబాబు సైలెంట్ చేశారు. దాంతో ఆయన గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్కు మొండి చెయ్యి చూపి ఆ సీటును బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మాట విని సీటు త్యాగం చేసిన పరిటాల శ్రీరామ్కు తప్పనిసరిగా ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు పట్టుబడుతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ వర్గంతో పరిటాల శ్రీరామ్ వర్గం గొడవల గురించి తెలిసిందే. కూటమి పార్టీల నేతల కలహాలు మరింతగా పెరగక ముందే పరిటాల శ్రీరామ్కు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, మడకసిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ తప్పనిసరి అని వారికి నచ్చజెప్పినట్టు అప్పట్లో వార్తలు, విశ్లేషణలు వచ్చాయి. బాబు బుజ్జగింపులకు లొంగిపోయి ఎన్నికల సమయంలో సహకరించిన ఈ నేతలందరూ ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారట. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయింది. ఎమ్మెల్యే కోటాలు 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. దీంతో తమకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. కొందరు నేతలు విజయవాడలో మకాం వేసి తమదైన శైలిలో లాబియింగ్ చేసుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సుదీర్ఘకాలం పాటు సంబంధిత నియోజకవర్గాలను అంటిపెట్టుకుని రాజకీయాలు చేసిన తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు ప్రస్తుతం 5 ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆశావహులు ఉండడంతో ఎవరికి సర్దుబాటు చేయాలి, ఎవరికి మొండి చెయ్యి చూపాలన్న దానిపై సతమతమవుతున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం ఒత్తిడి ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాగబాబును అభ్యర్థిగా జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయమని నాగబాబుకు పార్టీ నుంచి సమాచారం వెళ్లిందని తెలిపారు. ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్సీ సీటు కావాలని 3 నేతల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, సీనియర్ నేతలు మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరుల్లో ఎవరో ఒకరికి తప్పకుండా ఎమ్మెల్సీ సీటు ఇస్తారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 3 సీట్లు టీడీపీ నేతలకు, 2 సీట్లు మిత్రపక్షాలకు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. దాంతో ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు తమ లాబియింగ్ మరింత ఉధృతం చేశారని చెబుతున్నారు.